వినిపిస్తుంది. ఓకే అండి. ఓకే వసంత్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ముందుగా ఇప్పుడు ఈ రోజు మీరు ఇందాక దాడుల గురించి ప్రస్తావించారు. సో దాడులను అయితే ఎవరు ప్రోత్సహించారంటే హింస అన్నది ప్రజాస్వామ్య తావులేదు, తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. ఎవరైతే ఇటువంటివి చేశారో చర్యలు ఉంటాయి. నేను ఈ రోజు కూడా ప్రధాన దినపత్రికలో చూశాను, వైసీపీ నేత ఒక టీడీపీ నేతను చంపేశారు అని రాత్రి జరిగిన ఘటన ఒక ప్రధాన పేపర్ లో కూడా చూశాను నేను ఈ రోజు. సో నేను చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని ఘటనల్ని ఓవరాల్ గా ఇగో వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు, నాయకత్వం ప్రోత్సహిస్తుంది అన్నది అవాస్తవం. ఎవరు ఎటువంటి హింసని ఎవరు ప్రోత్సహించరు. స్థానికంగా ఏం జరిగితే మాత్రం తప్పనిసరిగా చట్టం తన పని చేసుకోవాలి. ఒకటి. రెండో విషయం, ఇప్పుడు వైసీపీ పార్టీ ఉండుతా, ఇప్పుడు మన డిబేట్ లో శ్రీకాంత్ గారు అనుకుంటా అధికార ప్రతినిధి, ఆయన అంటుండేవారు సంక్రాంతి తర్వాత ఈ కూటమి ఉండదు, ఈ పార్టీలు ఉండవు, అయిపోతారు పని అనేవారు. సంక్రాంతి అయిన డిబేట్ లో ఉగాది తర్వాత ఉండదు, ఎన్డీఏ ఉండదు అని అంటుండేవారు. ఇప్పుడు వారి తప్పుగా సమాచారం వచ్చిందేమో, ఉగాది తర్వాత వాళ్ళ పార్టీ ఉండదేమో, ఆ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు ఎలా మనం గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే వాసుదేవ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం వాళ్ళ పార్టీ నేతలకి వాళ్ళకి నచ్చట్లేదు. ఒక 2 సంవత్సరాలు తీసుకోండి, ఎంతమంది వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన ఏమన్నారు, గడప గడపకి వైసీపీ, లేకపోతే గడప గడపకి మన ప్రభుత్వం, మనం ఏం చేశారు జస్ట్ చూపించండి అంతే, పత్రం తీసుకెళ్ళండి చూపించండి, మిగతాదంతా నేను చూసుకుంటాను, మీరు ఎవరిని చూసి ఓట్లేరు, నన్ను చూసి ఓట్లేస్తారు, అసలు మీతో నాకు పని లేదు, కావాలంటే భూస్థాయి కార్యకర్తను కూడా నేను పెట్టుకుని చేసుకుంటాను, అసలు నాయకులతో ఎవరితో నాకు పని లేదని చెప్పేసి ఓపెన్ గా చెప్పేవాడు ఆయన. అందుకని ఆ పార్టీ నుంచి ఎలక్షన్ ముందు కూడా చూడండి ఎంతమంది వెళ్ళిపోయారు. ఎందుకంటే ఒక పార్టీ అధినేతగా ఒక పార్టీ నడవాలంటే వాసుదేవ్ గారు కేవలం ఒక వ్యక్తి ఉంటే సరిపోదు. నరేంద్ర మోడీ గారు ఒకళ్ళు, అమిత్ షా గారు ఒకళ్ళు ఉంటే పార్టీ ఎలా గెలుస్తుందండి, ఎలా నడుస్తుంది పార్టీ? అందరూ ఇంపార్టెంటే, రవికిరణ్ ఇంపార్టెంటే, సామాన్య కార్యకర్త రవికిరణ్ అందరూ ఇంపార్టెంటే. అందరికి డ్యూ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అందరినీ ప్రోత్సహించాలి, అందరికి అవకాశం ఇవ్వాలి, అప్పుడే పార్టీ నిలబడతాయి. అంతేగాని నేను ఒక్కడనే వన్ గా ఉంటాను, తర్వాత 20 నుంచి స్టార్ట్ అవుతుంది అన్న మానసిక స్థితి ఏదైతే ఉందో, నాయకత్వ లక్షణం ఏదైతే ఉందో, అది ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే ఆయన రక్త సంబంధికులే, తల్లి వెళ్ళిపోయింది, చెల్లి వెళ్ళిపోయింది, సొంత మేనమా అవుతారేమో మోపిదేవి శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోయారు, మోపిదేవి వెంకటరమణ ఆయన పార్టీలో ఉండి ఆయన కన్నా ముందు జైలుకి వెళ్ళి ఆయన నేరాలు ఘోరాల్లో ఈయన కూడా అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా వెళ్ళిపోయారు. ఈ రోజు విజయసాయి రెడ్డి గారు ఇంకా పార్టీకి రాజీనామా చేయలేదు, రాజ్యసభకి రాజీనామా చేశారు, పార్టీకి ఎప్పుడు చేస్తారో చేయరో మనకు తెలియదు. సో ఎలక్షన్ మీకే తెలుస్తుంది, ఎందుకంటే బీజేపీకి సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఆయన. ఏమండి, అది మీకే తెలుస్తుంది, మీకే సన్నిహితంగా ఉంటారు కాబట్టి మీకే తెలుస్తుంది.